హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానుతో నూతన్. ఓలే అక్క, 4 అయిందో లేదో ఇంత బొట్టెట్టుకొని ఆంకాలంలో లెగిసిపోయి పెట్టాను అంటారా? ఈరోజు మా బాబుకి మొక్కు తీరుస్తున్నామండి. అదే నూకాల తల్లి మొక్కు మాట. ఆడికి కొంచెం బాగాలేనప్పుడు నూకాల తల్లి మొక్కు అంటే మొక్కుకున్నాం అలాగా, నేను మా హస్బెండ్. సో వాడికి మాల వేయించేస్తే ఆ మొక్కు తీరిపోద్దని ఇప్పుడు వెళ్తున్నమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా ఇన్ని వీడియోస్లో ఈ వీడియో చాలా బాగుందండి. నాకే నచ్చిందంటే మీకు నచ్చకుండా ఉంటుందా చెప్పండి? ఇంకా హౌస్ అంతా క్లీన్ చేసుకుని వెళ్ళనమాట. అంటే మాలేసిన తర్వాత దీపం పెట్టుకోవాలంట. సో ముందు వెళ్ళిపోయాము. వీళ్ళు 4 o'clock లేసిపోయారు కదా, పాపం అలా చూస్తున్నారన్నమాట. ఇంకా టెంపుల్ దగ్గరికి వస్తాం, గబగబా నడుచుకుని వెళ్ళిపోతున్నాం. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి అప్పటికే 5 అయ్యింది, ఎక్కువ ఏం టైం అవ్వలే. సో నా క్లైమేట్ చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుందిలేండి. ఓలే అక్క, నువ్వు లేస్తే లేసావు, పాపం చంటి పిల్లడికి అవసరమా అని అంటారా? ఆడి కోసమే కదండి తిప్పలన్నీ, వాడితో పాటే మేము కూడా. ఇవన్నీ కూడా వదిలేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు కదండి, లైక్ కూడా కొట్టి బెల్ ఐకాన్ కొడితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుంది. మీరు చూస్తే ఇంకా ఇంకా మోటివేషన్గా ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుందండి. పదే పదే ఇలాగ అడుక్కుంటుంటే నాకే ఏదోలా ఉందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. ఇక్కడ చూసారా, ఇంకా మాలేసేస్తుందన్నమాట. అంటే ఇంకా ఫస్ట్ టైం కదా బాబుకి మాలేయడం. ఆ పూజారి అదే అంటున్నారు, చిన్నపిల్లలకి ఫస్ట్ టైం మాలేసేటప్పుడు వీడియో తీయకూడదు, ఆ తల్లి పిల్లల మీద ఉంటుంది అని చెప్పేసి వెంటనే మా ఆయన గారు వీడియో ఆఫ్ చేశారు. ఇక్కడ చూసారా, పైడితెల్లం గుడికి వెళ్ళొస్తామన్నమాట. ఎంతమందికి పైడితెల్లం గుడి తెలుసు చూడండి. ఎంచక్క వీడు ఇంకా టిఫిన్ తినేసి అప్పుడు వచ్చున్నాడు. ఇది ఈవినింగ్ మాట. ఇంక ఈ సోలం చూస్తే నాకింక ఆశ్చర్యం వేసిందండి. ఇన్ని సంవత్సరాలు బట్టి మాలేస్తున్నాను కానీ 15 మంది అండి, ఒక్క సోలంకి 15 మంది అంటే నిజంగా ఆ నూకాల తల్లి వీళ్ళందరూ ఉందని అనుకోవాలి కదండి. చాలా అంటే అందరం అలా ఉండిపోయాం. అంతలాగా చూసారా, చాలా నాకైతే కన్నీరు వస్తుందండి, ఆపుకోలేకపోయాను. అంటే ఎంతైనా మనకి చూసిన వాళ్ళకి ఉంటుంది కండి, అయ్యో ఇంతలా బ్లడ్ వచ్చిందండి, బ్లడ్ కూడా వచ్చిందండి, చాలా భయం వేసింది నాకైతే. ఇక్కడ మా అక్క అదే చెప్తుంది, 15 మంది అంటే మాటలా అని చెప్పేసి. ఒలే అక్క, ఆ సెల్లే కానీ మాటేటే తడబడిపోతుంది, తాగిసి వచ్చేవేటి అని అంటారా? కాదండి, ఇప్పుడు నేను మాట్లాడేది నైట్ 1:30 అవుతుందండి. కాకపోతే ఈ వీడియో మీ వరకు చేరాలని చెప్పేసి నేను ఇంకా ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అది ఓన్ వాయిసే పెట్టేద్దును, కాకపోతే చాలా డిస్టర్బెన్స్గా ఉందండి. ఇక్కడ చూసారా, ఈవిడ ఎంతమందికి తెలుసు నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చిందండి డ్యాన్స్. మా అబ్బాయి చాలా నచ్చాడంటే ఆవిడకి, అస్సలు వదిలిపెట్టలేదండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే మనం వీళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తామో మన పట్ల కూడా మనకు అంతే రెస్పెక్ట్గా ఉంటారండి. ఈవిడంటే నాకు చాలా 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 అంటే చాలా ఇష్టమండి. ఇన్స్టాలో నేను చూశాను, ఈవిడ ప్రతి వీడియో కూడా నేను చూస్తానండి, ప్రతి వీడియో కూడా నేను ఫాలో అవుతాను. ఇన్ కేస్ మీకు ఈవిడ కనుక తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈవిడ కోసమైనా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. చూడండి, మా మమ్మీ ఆవిడకి ఇస్తే ఎంచక్కా ఎత్తుకున్నారండి. వద్దు, కాదు, కూడదు అని కొంతమంది అంటారు, బట్ ఈవిడ మాత్రం చాలా బాగా ఎత్తుకొని అంటే ఇంకా బాగా పెట్టండి అని చెప్పి కూడా బాగా ఎత్తుకున్నారండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇన్ కేసు ఇంకా ఎవరైనా ఇలా ఎత్తుకొని వేసినా సరే నేను అంత హ్యాపీగా ఫీల్ అవ్వకపోదును. ఈవిడ మాత్రం చాలా అంటే చాలా చాలా నచ్చిందండి, మాటల్లో చెప్పలేం. ఈవిడ ఇలా ఎత్తుకొని వేస్తుంటే అందరూ చాలా చాలా అరిచేసారన్నమాట. అది ఓన్ వాయిస్ నేను పెట్టలేదు, ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంది. అక్కడ నేను కూడా డ్యాన్స్ వేసాను, ఎందుకంటే నా హ్యాపీనెస్ నేను అలా అలా చూపించుకున్నాను అంతే. చూసారా, ఇక్కడ మా ఆయన కావిడి ఎత్తుకున్నారన్నమాట. అదే మా బాబుది ఆ మొక్కు, మాల వేసి కావిడితోటి గుడికి తీసుకుని వస్తామని చెప్పి మొక్కుకున్నాం. బట్ చిన్న బాబు కదా, వాడికి వెత్తడం అంత కరెక్ట్ కాదని చెప్పి ఫస్ట్ వాడికి ఎత్తి మిగతా అందరికీ ఇవ్వాలన్నమాట. అది షేర్ చేయాలి, మనం ఒక్కలమే ఉంచేసుకోకూడదు.
ఇక్కడ చూసారా డ్యాన్స్ వేస్తున్నారు. ఓలే అక్క మధ్యలోకి వెళ్ళిపోయి డ్యాన్స్ వేసేద్దామనే నీకు అంత సీన్ ఉందా అని అంటారా? వేద్దామని ట్రై చేశానండి. కాకపోతే మా అక్క కనబడితే కొంచెం ఊపు వస్తుంది కదా అని ఎతుకుతున్నాను. అదే అంటే ఎవరో ఒకరు ఉండాలి కదా, అంటే ఎయ్యు ఎయ్యు అంటే మధ్యలో నేసేయడానికి అలా మాట. ఇక్కడ చూసారా ఈవిడ ఉంది కదా, మా స్కూలే చదివారు అప్పుడు. ఈవిడన్నా నాకు చాలా ఇష్టం అన్నమాట. స్కూల్ చదివేటప్పుడు బాగా మాట్లాడేది. ఇప్పుడు కూడా ఎక్కడ మీట్ అయినా సరే చాలా బాగా మన ఫ్యామిలీ నంబర్ లాగానే మాట్లాడుతుంది. ఎప్పుడు కూడా తక్కువ ఎక్కువ చేసి మనల్ని చూడరు. నేను ఇంకొకసారి చెప్తున్నానండి, వీళ్ళు మనం ఎంత రెస్పెక్ట్ ఇచ్చి చూసుకుంటామో వాళ్ళు కూడా మన పట్ల అలానే ఉంటారు. ఇక్కడైతే గుడికి వచ్చేసామండి. ఇంకా సోలాలు అవన్నీ ఉంటాయి కదా, ఆ సోలాలు అవన్నీ తీసుకొని ఇంకా బయలుదేరిపోవడమే ఉన్నది. అంటే మా ఇంటి దగ్గర ఒక అక్క సోలం వేసుకుంది. సో ఆ అక్కతో ఉండడానికి ఇంకా మమ్మీ వెళ్ళిందన్నమాట. ఇక్కడ చూసారా పత్యాలకి హారతి ఇచ్చారు, పత్యాలు వెళ్ళిపోయి ఇంకా మేము కూడా ఇంటికి రిటర్న్ అయిపోయాం. సర్లేండి, సబ్స్క్రైబ్.